హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ విత్ కారం తోటి ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. మనకి కాకరకాయలో చాలామంది చేదు ఉంటుందని భయపడుతుంటారు కదా. చేదైతే అస్సలు ఉండదండి. ఇలా చేసుకుంటే మనము పప్పు లేదా రసము లేదా ఇలాంటి వాటికి సైడ్ డిష్ లాగా తినొచ్చు. లేదా వేడి వేడి అన్నంలో ఒక ఫ్రై చేసుకున్న కాకరకాయ వేసుకుని తిన్న ఆ టేస్టే వేరండి. సూపర్ ఉంటుంది. నచ్చినట్లయితే ట్రై చేయండి. ఫస్ట్ మనము కాకరకాయకి రెండు వైపులా ఇక్కడ చూపించిన విధంగా తొడిమలు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక పీలర్ సహాయంతో చక్కగా కాకరకాయకి ఇలా మొత్తం చెక్కేసుకోవాలన్నమాట. పీల్ అట్లా ఏం లేకుండా. ఈ పీల్ వల్లే మనకి కాకరకాయ చేదనేది ఉంటుంది కాబట్టి మొత్తం చెక్కేసేయాలి. చూడండి, ఈ విధంగా మొత్తం దీనికి ఉన్న పొట్టు మొత్తం తీసేయాలన్నమాట. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కాకరకాయకి మనము ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఈ కాకరకాయని ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నైఫ్ తోటి ఇట్లా సగానికి ఘాటు పెట్టాలి. ఘాటు పెట్టేటప్పుడు కింది వరకు కట్ అవ్వకుండా ఓన్లీ మధ్యలో వరకే కట్ అయ్యేలాగా చూసుకోండి. అంటే కింది వైపు కట్ అయితే మనకి రెండు వైపులా కాకరకాయ ఓపెన్ అయిపోతుంది కాబట్టి కాకరకాయలో మనము స్టఫింగ్ పెట్టినప్పుడు స్టఫింగ్ ఉండదన్నమాట. చూడండి, ఇలా కాకరకాయను ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇట్లా మనకి సీడ్స్ ఇంకా ఇట్లా కొంచెం ఉంటుంది కదా, కండలాగా ఉంటుంది. దానిని తీసేయాలి. మీకు చేతితో రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇట్లా స్పూన్ తోటి తీసేసుకోవచ్చండి. ఇవి కాయలు వచ్చేసి మాకు ఇంట్లోనే వచ్చిన కాయలు అనమాట, కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనకి మన వేలు ఫింగర్ తోటి ఇట్లా తీసేయచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా లోపల మొత్తం క్లీన్ చేసుకుని ఇలా ఖాళీగా చేసుకోవాలన్నమాట. చూసారా, చక్కగా వచ్చేసింది. మొత్తం అన్నీ కూడా ఇలాగే ఒక వైపున కట్ చేసుకుని ఈ విధంగా సీడ్స్ మొత్తం తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా ఇక్కడ వచ్చేసి నేను అన్నీ ఇలా ఓపెన్ చేసుకుని లోపల మొత్తం క్లీన్ చేసి పెట్టేశానండి. చూసారా ఎలా వచ్చేసాయో. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ అయినా తీసుకోవచ్చు లేదా కల్లుప్పు అయినా తీసుకోవచ్చు. సాల్ట్ తీసుకుని ఈ కాకరకాయ లోపల మొత్తం రుద్దాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం కాకరకాయకి పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల కాకరకాయలో ఉన్న వాటర్ ఉంటుందండి, ఎక్సెస్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా కాకరకాయకి మొత్తం మసాజ్ చేసినట్లుగా ఇట్లా మొత్తం పై వైపున లోపల అంతా కూడా చక్కగా సాల్ట్ని పట్టించాలి. ఈ విధంగా పట్టించేసిన తర్వాత ఒక్క నిమిషం పక్కన ఉంచేసేయండి. అంటే అన్నిటికీ పట్టించిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మనము కర్రీలో వచ్చేసి కారంలోనే వేసుకుంటామండి సాల్ట్. కాకరకాయకి అయితే ఇక్కడ పట్టించిన సాల్టే సరిపోతుంది అనమాట. చూడండి, అన్నిటికీ ఈ విధంగా పై వైపున అలాగే లోపల వైపున చక్కగా సాల్ట్ మొత్తం పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నిటికీ నేను సాల్ట్ పట్టించేసాను. ఈ సాల్ట్ పట్టించిన తర్వాత మనకి కాకరకాయలు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్క కాకరకాయని తీసుకుని ఈ విధంగా గట్టిగా పిండేసామంటే ఆ కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ వాటర్ బయటికి రావడం వల్ల మనము కాకరకాయలని ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది పీల్చదనమాట. మీరు వాటర్ పిండకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసారంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుని మనకి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అనమాట. కాబట్టి ముందుగానే మనం కాకరకాయలకి సాల్ట్ పట్టించిన తర్వాత ఇలా గట్టిగా పిండేసుకోవాలి. చూసారా, మనకి ఎంత వాటర్ వచ్చేసిందో కాకరకాయల నుంచి. ఇలా మొత్తం అన్నీ కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకున్న తర్వాత ఇలా వస్తాయి కాకరకాయలు. ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అంటే కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా అనమాట. ఈ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్ మీదే వీటిని మనము ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే కాకరకాయలు ఆయిల్ ఎక్కువ లాగేసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఆయిల్లో మొత్తం కాకరకాయలను యాడ్ చేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులకి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను 1/2 కిలో తీసుకున్నానండి కాకరకాయలు. అంటే మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర 1/2 కిలో ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయండి, కానీ చూపించడానికి ఎక్కువ చేస్తే బాగోదు కదా అని ఇక్కడ నేను కొన్ని కాకరకాయలతోటే చూపిస్తున్నాను అనమాట. ఇలా కలుపుతూనే ఉండండి. అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. మనం సాల్ట్ వేసి ఎక్సెస్ వాటర్ పిండేయడం వల్ల కాకరకాయలో ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయవన్నమాట. అలాగే మీకు ఇట్లా కొన్ని కాయలు చిన్నగా ఉన్న కాయలు వచ్చేసి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, వీటిని పక్కకు తీసేసుకోండి. లేదంటే మాడిపోతాయి అన్నమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. హై ఫ్లేమ్లోనే చేసుకోవచ్చు. మనకి ఇవి ఈజీగానే తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం తీసేసాం కాబట్టి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మనకి మరీ నల్లగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట.
ఇప్పుడు వీటిని చక్కగా పక్కకు తీసి పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టి చల్లారనిద్దాము. కొంచెం వేడిగా ఉంటాయి కదా. ఇప్పుడు మనం దీనికోసం కారం రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 4-5 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. మీరు తినే కారం బట్టి చూసుకోండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే 3-4 టీ స్పూన్ల శనగపప్పు అంటాం కదా, గుల్ల శనగపప్పు అంటారు, వేపిన శనగపప్పు అంటారు కదా, ఈ పుట్నాల పప్పు అని కూడా అంటారండి. ఇది వచ్చేసి 3-4 టీ స్పూన్లు యాడ్ చేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వచ్చేసి ఒక 7-8 ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కారానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట మనకి గ్రైండ్ చేసుకునేసరికి. ఇప్పుడు ఈ పౌడర్లో మీరు కొంచెం సాల్ట్ చూసుకోండి, సరిపోనట్లుంటే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టఫ్ చేసేస్తాం కదా, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేయడానికి అవ్వదు, కాబట్టి ఇప్పుడే చూసుకోండి. ఇప్పుడు మనం దీనిని ఎలా స్టఫ్ చేయాలో చూద్దాం. ఇట్లా మనం కాకరకాయలు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇలా ఓపెన్ ఉంటుంది కదా, దీని లోపల స్టఫింగ్ని పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా ఇలా నీట్గా పెట్టేసి కాకరకాయలని పక్కన పెట్టేసుకోండి. మొత్తం అన్నిటికీ కూడా ఈ కారం అనేది పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను కాకరకాయలు మొత్తంలో ఈ కారం అనేది పెట్టేశానండి. ఇప్పుడు మనము ముందుగా కాకరకాయలు ఫ్రై చేసుకున్న బాండీలు ఏదైతే ఉంటుందో సేమ్ అదే బాండీలో మనం ఇప్పుడు వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ముందు ఉంది కదా, ఈ ఆయిలే సరిపోతుంది. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోదు అనిపిస్తే కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసి ఇది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కాకరకాయలు ఏవైతే ఉన్నాయో మనం కారం పట్టించిన కాకరకాయలు వీటిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో ఇది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలాగే మనకి మిగిలిన కారం ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసేయండి. చక్కగా వీటిని కలిపేసేయండి. లో ఫ్లేమ్ మీదే కలపండి. కారం కూడా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చివి యాడ్ చేసుకున్నాం కదా, మిరపకాయలు మసాలాలు మొత్తం పచ్చి వేసుకున్నాం కాబట్టి కాసేపు లో ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసేయండి. ఆ కారం మొత్తం ఫ్లేవర్ అంతా కాకరకాయలకు పట్టేసి ఈ విధంగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారా చక్కగా మనకి ఎంత బాగా వచ్చేసిందో. మనం ఇట్లా ఈ కారం అది పెట్టి ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలకే మనకి ఇది రెడీ అయిపోతుందండి. మంచిగా కలిపేసేసి మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం కాకరకాయలకు వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మీరు ఇంకా అస్సలు వదలరు. మీకు చేదు అన్న మాట కూడా తెలియదు అనమాట. అస్సలు చేదు ఉండదు. సైడ్ డిష్ లాగా బాగుంటుంది, లేదా డైరెక్ట్గా కాకరకాయ కాస్త రైస్ తీసుకుని తినేసినా చక్కగా ఉంటుంది. ఫైనల్ రెసిపీ అయితే ఇది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.